హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బోటే. ఇవన్నీ కూడా డిజైనర్ బ్లౌజెస్ అండి. గాయత్రి గారు ఇచ్చారు తన వెడ్డింగ్ వి. సో ఇది ఒక జార్జెట్ శారీ. ఈ జార్జెట్ శారీకి వచ్చేసి బ్యాక్ ఇలా డైమండ్ షేప్ ఇచ్చాను. డైమండ్ షేప్ ఇచ్చి ఈ విధంగా చిన్న హ్యాంగింగ్స్. సో 3 స్టెప్స్ లో హ్యాంగింగ్స్ వచ్చాయి. హ్యాండ్స్ కి వితౌట్ లైనింగ్ అండి. అండ్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా 3 స్టార్ నెక్. అండ్ ఇది ఒక బ్లౌజ్ అండి. బ్యాక్ వచ్చేసి మనము బార్డర్ తోనే ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాము. ఇవి టాసల్స్. అండ్ హ్యాండ్స్ చూడండి, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము. కింద మళ్ళీ జెరీ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్, ఆ బార్డర్ ని అటాచ్ చేసాము. అండ్ ఇది ఒక జార్జెట్ శారీ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేసి మనం బ్యాక్ లో ఇలా బ్రాడ్ వి ఇచ్చాము. బ్రాడ్ వి ఇచ్చి ఈ టై అండ్ బౌ ఇచ్చాను. బౌ టై ఉంది. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ శారీ బ్లౌజ్ అండి. సో దీనికి వచ్చేసి ప్యాటర్న్ చూడండి, చాలా బాగుంది. ఇలా స్కాలపింగ్ లో ప్యాటర్న్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ చూడండి, ఇవి కూడా పఫ్ స్లీవ్స్ లోనే ఇంకొక టైప్. అండ్ ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కాలర్ నెక్ అండి. ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి కాలర్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్. ఇది కూడా ఒక జార్జెట్ శారీ బ్లౌజ్. దీనికి వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ జస్ట్ నార్మల్ డీప్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాము. అండ్ స్లీవ్స్ కి వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్. అండ్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ బ్లౌజ్. దీనికి సింపుల్ గా మనము శారీ కలర్ లో ఉండేటటువంటి ఫ్లవర్స్ ని తీసుకొని ఇలా సింపుల్ వర్క్ చేసాము. హ్యాండ్స్ కి అయితే పఫ్ ఇచ్చానండి. ఇది కూడా ఒక కోరా శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఈ విధంగా 3 స్టార్ నెక్, సింపుల్ గా పఫ్. అండ్ ఇది ఒక బ్లౌజ్ అండి. బ్యాక్ అయితే ఇలా నెట్ వచ్చింది. ఇవి టాసల్స్. ఇక్కడ పైన నెట్ ఫిక్స్ చేసాము, కింద డైమండ్ షేప్ లో. హ్యాండ్స్ చూడండి డిఫరెంట్ గా ఇలా పైన నెట్ వచ్చింది, కింద అయితే మనం బార్డర్ అటాచ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా గాయత్రి గారికి నచ్చుతాయని అనుకుంటున్నాం. మీరు కూడా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ చేయించుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ ఫాలో యాపిల్ బోటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.